నగేష్ గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే ఆ, హిందూ పొలిటికల్ ఎడిటర్, మాజీ హిందూ పొలిటికల్ ఎడిటర్. నరేష్ గారు, యువర్ క్వశ్చన్. కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ. చైర్మన్గా మీరు తీసుకున్నందుకు. ఇప్పుడు మొన్న మీరు బోర్డు మీటింగ్లో చాలా నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో 2 నిర్ణయాల మీద కొంచెం సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ ఒక అసంతృప్తి వచ్చింది. అదేమిటంటే, ఒకటేమో మీరు ఇది టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్స్కి ఏదైతే కోటాస్ ఇచ్చారో అది తీసేశారు. దానికి మీరు సమాధానం ఏం చెప్పారంటే, దాంట్లో కరప్షన్ జరుగుతున్నది, టికెట్స్ ఏమిటంటే కొంతమంది ఆఫీసర్స్ బ్రోకర్స్కి ఇచ్చేస్తున్నారు, బ్రోకర్స్ బ్లాక్లో అమ్ముకుంటున్నారని. సో ఒకవేళ అవినీతి జరిగితే మీరు అవినీతిని అరికట్టడానికి ఒక చర్యలు తీసుకోవాలి, కానీ ఒక స్కీమ్ని ఎత్తేయడం అనేది భావ్యం. అదొకటి. రెండోది ఏమిటంటేనండి, శ్రీవాణి ట్రస్ట్ అది బాగానే నడుస్తున్నది. అది ఎందుకు శ్రీవాణి ట్రస్ట్ని ఎందుకు ఎత్తేసి దాన్ని మొత్తం టీటీడీలో ఫండ్స్లో కల్పించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల అది టూరిస్ట్ ప్లేస్ కాదు, మీరు అర్థం చేసుకోవాలి. అది పిలిగ్రిమ్ సెంటర్. అందులో ఎంత అవినీతి జరుగుతుందంటే చెప్పలేనంత. సో దాన్ని అరికట్టడం సాధ్యమయ్యే పని కాదు. మేము స్టింగ్ ఆపరేషన్ చేసింది పర్సనల్గా. నాకు కంప్లైంట్ వస్తే అది వస్తే 300 రూపాయల టికెట్ 3300కి అమ్ముతారు. ఓన్లీ టికెట్, తీసుకుపోయేది లేదు, తెచ్చేది లేదు, ఓన్లీ టికెట్. అది ఎక్కడ కాదు, మన అమీర్పేటలోనే అమ్ముతున్నారు. 500 రూపాయల టికెట్ 5000 అమ్ముతున్నారు. దీనివల్ల ఏముందంటే వెంకటేశ్వర స్వామి మీద ఉండే భక్తి పోతూ ఉంది. నేను స్టింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత టీటీడీ విజిలెన్స్కి ఇచ్చాను ఆ వీడియో ఆడియో అంతా. వాళ్ళు కూడా పోయి ఎంక్వైరీ చేసి 300 రూపాయల టికెట్ 3300కి కొని రిసిప్ట్ పెట్టుకున్నారు. మా దగ్గర ఉంది ఆన్ రికార్డ్. ఇక బోర్డులో కూడా డిస్కస్ చేసాము. దానివల్ల అది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అది చాలా మిస్యూజ్ జరుగుతుందండి. ఇప్పుడు సారీ, అక్కడికి వచ్చిన భక్తులకే మనం దర్శనం చేయించుకోలేదంటే ఇంక దేశం అంతా దిగిపోయి బస్సులు పెట్టి ఏదో ఒక కమర్షియల్ లాగా అయిపోతా ఉంది. ఏదో అవసరం ఏమొచ్చింది టీటీడీకి? వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం చేయించి మంచి దర్శనం చేయించి ప్రసాదాలు ఇచ్చి పంపించాలి. కానీ అదర్ దాన్ తీసి ఎందుకు టీటీడీకి అంత కర్మేం పట్టింది? ఎవరో బ్రోకర్లు బాగుపడతానికి తప్ప. నాయుడు గారు, మీరు ఇందాకలా తిరుమల గురించి మాట్లాడినప్పుడు ప్రసాదం గురించి మాట్లాడారు. ప్రసాదం అయోధ్య రామ మందిరానికి కూడా వెళ్ళిన ప్రసాదం. కానీ ఇప్పుడు ఆ లడ్డు చుట్టూ వివాదం ఉంది. ఆ లడ్డూకి సంబంధించి ఆ లడ్డు తీసుకోవాలంటే భయపడుతున్నారు ప్రజలు. అదేం లేదండి, గతంలో ఏదో జరిగింది, అది సుప్రీంకోర్టు పరివిలో ఉంది. కానీ నా ప్రశ్న ఏంటంటే, గతం గురించి నేను అడగట్లేదు, ఇప్పుడు భక్తుడు ఎందుకు నమ్మాలి తిరుపతి లడ్డూని తీసుకోవాలంటే? బ్రహ్మాండంగా ఉందండి ఇప్పుడు లడ్డు, బ్రహ్మాండంగా ఉంది లడ్డు. లడ్డూలో ఏమీ తేడా లేదు. మీరు ఈ మధ్య వెళ్ళారో లేదో తిన్నారో లేదో తెలియదు, కానీ తిన్నాను. చాలా సూపర్గా ఉంది. దాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలో దాని మీద ఒక కమిటీ వేస్తాము. ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది అన్నీ. మీరు పవన్ కళ్యాణ్ గారికి లడ్డు ఇచ్చారు. అవును, ఆయన ఒక మెమరీ షేర్ చేసుకున్నారు. ఏం జరిగింది ఆ రోజు? నేను వెళ్ళి లడ్డు ఇచ్చాను, తీసి అక్కడ కింద పెట్టగానే ఆయనకు తీసుకొని మళ్ళీ చూశాడు. ఈ వాసన చాలా రోజులు అయింది చూసి, చాలా బాగుంది అని అప్రిషియేట్ చేశాను. అంతే. రైట్. ఇక్కడ నా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు నాయుడు. మరీ ముఖ్యంగా ఇంతవరకు ఎవరు తీసుకుని డే స్టెప్లో ఒకటి, ఇతర మతస్థులు ఎవరు ఉండద్దు, ఎందుకంత కక్ష నాయుడికి అనేది సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం. దీనికి నాకు కక్ష అనేది ఏం లేదండి. ఇప్పుడు ఒకటే మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్య మతస్థులు వస్తే డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి పోవాలి. ఆ సిస్టమ్ ఉన్నప్పుడు అక్కడే అన్య మతస్థులు పనిచేస్తే ఇంకేముంటుంది? మేము వాళ్ళు ఏదో తీసేయాలి రియాలిటీకి ఇవాళ అని అనుకోవట్లేదు.